ఆనకొండూరు మండలం పచ్చనూరు గ్రామంలో మధ్యల వెంకటేష్ అండ్ గాజు శంకర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులకి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంటుంది. వీళ్ళ వేరే పార్టీతోని వీళ్ళకి డిస్ప్యూట్లో ఉంటుంది. ఆ డిస్ప్యూట్లో చనిపోయినటువంటి గోపు ప్రశాంత్ రెడ్డి అనేటువంటి చంపబడ్డటువంటి గోపు ప్రశాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరియు అతను చంపినటువంటి A1 నన్నవేన్ రమేష్కి రెండు వైపులా నన్నవేన్ రమేష్ ఏమో వెంకటేష్ అండ్ శంకర్ వైపు, అతను వేరే సైడ్ ఇన్వాల్వ్మెంట్ ఉండి దాని వ్యవహారంగా కొన్ని గొడవలు కావటము, విలేజ్లో వాళ్ళిద్దరి మధ్య ఒక మనస్పర్ధలు, తీవ్రమైనటువంటి మనస్పర్ధలు రావటము, దాని గురించి తరచూ వాళ్ళ ఇద్దరి మధ్య మాటలతోని ఒకరు తీవ్రంగా దూషించుకోవటం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఆ నేపథ్యంలో ఈ ల్యాండ్ డిస్ప్యూట్లో ఇతను ఇన్వాల్వ్ అవుతున్నాడని అండ్ ఇతన్ని ఎలిమినేట్ చేద్దామని చెప్పి అండ్ అదర్ రీజన్స్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దీన్ని మనసులో ఉంచుకొని నన్నవేని రమేష్ అనేటువంటి వ్యక్తి గాజు శంకర్ని, వెంకటేష్ని, దాని తర్వాత సుంకే ఉదయ్ కుమార్, కుమ్మడవేని హరీష్, అంతర్పుల సాయికృష్ణ, తాండ్ర మహేష్, కూరాకుల అనిల్, చిన్న మహేందర్ అండ్ సర్దార్ కుల్దీప్ సింగ్ ఇట్లాంటి వ్యక్తులందరినీ రాంగ్ ఎలిమెంట్స్ని మొత్తం పోక్ చేసి దాన్ని చంపుతామని చెప్పి అతను ప్లాన్ చేసి, దీని యొక్క ప్లాన్ యొక్క కల్మినేషన్ 28 మార్నింగ్ 5:30 నుంచి అతను ఉంటున్నటువంటి తాత్కాలికంగా ఒక 1-2 అవర్స్ కోసం పోయినటువంటి ఊటూరు విలేజ్కి వెళ్ళి అక్కడి నుంచి అతన్ని కొట్టి బాగా గోపు ప్రశాంత్ రెడ్డి అక్కడి నుంచి అబ్డక్ట్ చేసి ఒక జీప్లో తీసుకొని పోయి వీళ్ళందరూ గర్రెపల్లి వాగుకు తీసుకుపోయి గర్రెపల్లి వాగులో వీళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి కత్తులతోని గొంతు కోసి చంపి వాగులో శవాన్ని పడేసిపోతారు. మా ఇన్స్పెక్టర్ గారికి తెలుసుకున్న తర్వాత చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయినారు. సిపి గారికి మేము వెంటనే ఇన్ఫార్మ్, సార్ కూడా ఇది తెలుసుకున్న వెంటనే మాకు ప్రాపర్ గైడెన్స్, డైరెక్షన్ సార్ యొక్క ఆధ్వర్యంలో మేము ఒక 4 టీమ్స్ ఫామ్ చేసినాం. ఎస్పెషల్లీ ఇన్స్పెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. దాంట్లో వాళ్ళ లొకేషన్ గురించి వాటి గురించి చాలా ప్రయత్నం చేసినాం. మేము చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా సాయంత్రం మా డెడ్ బాడీ వెంటనే ఎఫర్ట్స్ని దీంట్లో కొంచెం ఫాస్ట్గా చేసి నిన్న సాయంత్రం పూట వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అల్గనూరు చౌరస్తా దగ్గర వీళ్ళని మా ఇన్స్పెక్టర్ గారు పట్టుకున్నారు, ఇంట్రాగేట్ చేసినారు. దాని తర్వాత వాళ్ళ దగ్గర కత్తులు, సెల్ ఫోన్స్, దాని తర్వాత హత్యకి ఉపయోగించినటువంటి వెహికల్స్ని స్వాధీనం చేసుకొని వాళ్ళని నిన్న రిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో నన్నవేని రమేష్, అంతట్ల సాయికృష్ణ, తాండ్ర మహేష్, కూరాకుల అనిల్, సర్దార్ కుల్దీప్ సింగ్, పున్నాల మనోహర్, ఎరుకొండ మహేష్ అండ్ కుమ్మడవేని హరీష్ అండ్ పున్నాల యజ్ఞేష్లని పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. టోటల్ సోఫార్ అరెస్టెడ్ అక్యూజ్ 9. ఇంకా ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఇంకో 2 అబ్స్కాండింగ్ ఉన్నారు, శంకర్ అండ్ అదర్ అక్యూజ్డ్ యొక్క రోల్ గురించి వెరిఫై చేస్తున్నాం. ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్ యాక్టివ్గా కంటిన్యూ అవుతుంది అండ్ త్వరలోనే మా సిపి గారి యొక్క ఆదేశాల మేరకు గైడెన్స్ తప్పకుండా. అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం కొంత హారిబుల్గా జరిగింది పెట్టాలని చెప్పి బావిలో పడ్డప్పుడు తీసే కొంతమంది హనుమాన్ దీక్ష పనులు కూడా వాళ్ళు అంటుకుంటే వాళ్ళని కూడా బెదిరించాలని చెప్పేసి మీకేమైనా అట్లాంటివి దృష్టికి వచ్చే? బావిలో చెప్పా కదా మీకు, బావిలో పడి అక్కడ కొట్టాడని అంతవరకు తెలుసు. జరిగి ఉంటే తప్పకుండా మేము వాటిని తెలుసుకుంటాం. అంటే ఇది నైట్ నుంచి కూడా జరుగుతున్న ఇష్యూ, వాళ్ళ ఇంటికి పోయి బెదిరించారని ఆ టైంలో మీకు వాళ్ళ బంధువులు కానీ నైబర్స్ కానీ వాళ్ళని కాల్ చేయలేదు సార్? ఇది మార్నింగ్ హత్య కానీ కంప్లైంట్ ఏం కంప్లైంట్ మాకు తెలిసేది రాదు. For more videos like this, subscribe Big TV channel.